మంచిది పేరు చెడ్డది పేరు ఇలా మంచిది పేరు చెడ్డది పేరు సంక్రాంతి సంబరాలు సంక్రాంతి జాతర సారు చల్లగా ఉండాలి సారు తీరాలు పెట్టాలి చల్లగా ఉండగా ఇప్పుడు ఏదో పెట్టిందంటే ఒక పక్క అనేది పొట్ట అనేది గుండె తన తింటే లోన పోతుంది తన తింటే మీదికి వస్తుంది కలిసేది పొలిచేది పొట్ట కొర ఎంత కన్ను వేచినా కాటి కొర వస్తా బతులా పోతా బతులా తల్లి కట్టిపోతుంది మాయ సంవత్సరం కొట్టిన పొట్ట వల్ల పుట్ట బిడ్డలు తోల్పడ నీళ్ళ వచ్చేది తమిళ గుడ్లు చచ్చిపోతాడు మన్ను మనోడు వన్నావు తల్లి పురి వనకుంటా గుడ్లు గుడ్డే ఉండాలి మంచి మంచిగా ఉండాలి తలకాయ మీద కట్టి సంక్రాంతి పండుగ మన సాగు దండం పెట్టి నమస్కారం పెట్టి చెప్పిన పని ఎట్ట చెప్తుంటే అట్ట చేస్తుంటా ఇది బుద్ధి కాదు ఇది లెక్క కాదు ఇది వ్యవహారం కాదు ఇప్పుడు ఏమైతే మంచిగా ఆడింది ఇప్పుడు భూమి మీద భజన ఇలా భజన సంక్రాంతి పండుగ నేను చిత్త కింద పట్టుకొని మధ్యలో అడుగు కట్టుకొని ఒక చిత్తరావు ఎడదెక్కిరో నేను ఒక చిత్తరావు నాటకం అసేతులా
దరువులో దరువు కలపాలి ఎక్కడ పాట పాడుతుంటే ఎందుకంటే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజుల ఒక్కటే పాట ఒక్కటే అడిగి ఆట సట కదా నువ్వు రెండొక పాట సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ వచ్చింది కదా నమస్కారం పెట్టి రాముడు ఏం చేయాలంటే పాట కనుక్కోవాలి దెబ్బ కనుక్కోవాలి పాట ఆడుతుంటే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? గంగిరెద్దులు అంటే సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దు ఇష్టం అన్నట్టు. అంటే శంకరు పార్వతి పెట్టిన లెక్క గంగిరెద్దు అంటే నందేశ్వరుడు. శంకరుడు పార్వతి నందేశ్వరుడు భగవంతుడు. అదే సంక్రాంతికి గంగిరెద్దు వస్తుంది అంటే కీడు పండుగ. సంక్రాంతి అంటే ఏంటంటే కీడు పండుగ. ఇప్పుడు కీడు పండుగ కొడుకులకైనా బిడ్డలకి కానీ ప్రతి ఒక్కరికైనా మనకైనా కీడు పండుగ. కీడు పండుగ వస్తే గంగిరెద్దులు పట్టుకుంటే అది కాలు కడిగి బొట్టు పెట్టి నూనెలు కట్టి దానికి చీరలు వేసి వస్త్రాలు వేసి కట్టం పెడితే అలా వచ్చిన కట్టడానికి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు ఇలా భువనగిరి ఇలా జిత్తపాలకి ఇచ్చినది. ఎందుకంటే మనకి మీటింగ్ మనకి సంక్రాంతి సంబరాలు ఆటల పోటీలు గంగిరెద్దులు అన్ని పెట్టింది మాకు. పెట్టినందుకు ఇలా గంగిరెద్దులు వచ్చి ఆడిపిస్తున్నాయి సంక్రాంతి సంబరాలు. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు కదా. చాలా మంది వస్తారు. జనాలు మస్తు జనాలు వస్తారు. నాకు సంతోషంగా అనిపిస్తుంది సార్. మేము మస్తు జనరల్ గా మీకు గంగిరెద్దుల ఆట అంటే ప్రాచీన ఆటలు కూడా తెలుసు. ఇక్కడ అందరు కూడా అంటే పూర్వకాలంలో ఆడిన ఆటలన్నీ కూడా ఆడిపిస్తున్నారు. అంటే ఓన్లీ గంగిరెద్దులతో పాటు ఆటలు కూడా ఎట్లా నడుస్తున్నాయి? మరి ఆటలు ఆడిపిస్తున్నారు. హరిదాసులు వస్తారు, వేరే లెక్కలు వస్తారు. మొత్తం గంగిరెద్దులు అంటే మేము ఏడాదికి ఒకసారి సంక్రాంతి పండుగ అంటే మాకు ఎక్కువ పెట్టుకుపోతాం. గంగిరెద్దు ఆడాలి అంటే వెనకట ఎట్లా వచ్చిందో మళ్ళీ ఈ కాలాన్ని మళ్ళీ వెనకటి కాలం. ఇప్పుడు వెనకటి కాలం మళ్ళీ తీసుకొచ్చినాం సార్. తీసుకొచ్చి వెనకటి కాలం మళ్ళీ గంగిరెద్దు ఆడాలి. గంగిరెద్దు అంటే మనకు మంచిది ఆడాలి. ఒకసారి చూద్దాం మరి మీ విన్యాసాన్ని.
అంతే అంతే ఇలా పత్తు మాట కోలాటం కోలాటములు అంతే మన కోలాటములు గుర్తొచ్చిందో నోరు బస్సు నోరు బస్సు నోరు బస్సు ఏది మొత్తం పడక ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో వచ్చి అది పడుకోవాలి అంటే కాలు చేసుకొని ఇలా వచ్చి అలిగిపోయింది చీరలు కట్టి సింగారం అలంకారం చేయాలి ఏడేడి మాడ మీద దేశమ్మ కొడుకునికి ఆ కిచ్చులు లాలి పాటలు పడితే కాలు దాపు కోవాలంటే కాలు దాపుకోవాలి చేయి దాపు కోవాలని చేయి దాపుకోవాలి నోరేని పసులు లోతుతో మాట్లాడు నువ్వు లాలి పాడవాడు నువ్వు చెప్పిన జట్టి ఆటలు అజపేట ఆవుడు లక్ష్మణ సంఖ్య సంబరాలు పండుగలతోటి మంచి పేరు పెట్టుకోవాలి.
చేస్తున్న ప్రముఖులకు ఈ కార్యక్రమం మన కళాకార ఉద్యోగం ఎక్కడ ఢిల్లీకి మార్చాడు అంతేనా ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తాం ఇలా మన భువనగిరి గడ్డ మీద ఉండబోతా ఉన్నాం. మీ అందరికి తెలుసు అందరూ కూడా నాగరాజు ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తాం. నాగరాజు గారు ఇలా భువనగిరి గడ్డ మీద డ్యాన్స్ చేయబోతా ఉన్నారు, చూడబోతా ఉన్నారు. అతనే నాగదుర్గ యూట్యూబ్ ని షేర్ చేస్తున్నటువంటి డాన్సర్ నాగదుర్గ ఈ భువనగిరి గడ్డ మీద ఇప్పుడు మన ముందు కళ్ళ ముందు డ్యాన్స్ చేయబోతా ఉన్నారు. కాబట్టి మనిషిని ఎంతో మంది యూట్యూబ్ డాన్సర్స్ కూడా అందరూ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాలు భాగస్వాములు అవుతా ఉన్నారు. దయచేసి అందరూ వచ్చి కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చోవాల్సిన విజ్ఞప్తి. ఆల్మోస్ట్ క్రీడలు కూడా అయిపోతా ఉన్నాయి. అయిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రేక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సభాస్థల దగ్గరికి వచ్చి కూర్చోవాల్సిన విజ్ఞప్తి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవాల్సిన విజ్ఞప్తి. ఎప్పుడు యూట్యూబ్ లో నాగదుర్గ మన గంగా మనందరికి తెలియదు కాదు, ఎప్పుడు యూట్యూబ్ లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మన మధ్యకి ఇలా పాటలు పాడడానికి, డాన్సులు నృత్యాలు చేయడానికి, మరుగున పడ్డ జానపద కళారూపాలను ప్రదర్శించడానికి గౌరవనీయులు భువనగిరి ముద్దుబిడ్డ ఈ భువనగిరి జిల్లాకి లైట్లు వెలిగించి తెలంగాణ గడ్డ మీద మళ్ళొకసారి ఉజ్వలాన్ని పాల్గొనడానికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా మీ అభినందనలు కూడా ఉండాల్సిన అవసరం అనేది. అందరూ వచ్చి ఈ అద్భుతమైన సన్నివేశాలని కార్యక్రమాలను చూడడానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు అలిగినందని మా చిన్నారులు నృత్యం చేస్తాం. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. గట్టిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.